హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఊరికెళ్తున్నాం మేము. మా ఊరు ఈడ నుంచి దగ్గర దగ్గర 150 కిలోమీటర్లు ఉంటది. అది చూడొచ్చు 150 కిలోమీటర్స్. ఇది ఏథర్ బైక్ మీద ఎళ్తున్నాము. అయితే ఇప్పుడు 70,000 ప్లస్ తిరిగింది నాది. చెక్ చేసాం ఎంత వరకు ఛార్జింగ్ వస్తదో, ఎంత లేదో. ఇప్పుడైతే 100% ఛార్జింగ్ అయితే ఉంది. నేను మా ఊరికి కొట్టి చూస్తే మామ్నార్‌ల, జడ్చర్లలో 2 దగ్గర ఛార్జింగ్ పాయింట్లున్నాయి. ఈజీగా ఎళ్ళొచ్చని చూపిస్తుంది. ఇప్పుడైతే 100% ఛార్జింగ్ అయితే ఉంది. ఇంగ చూద్దాం ఎంతెంత ఎళ్తదో. నాకొచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లక్ష్మీ నరసింహ హోటల్, జడ్చర్ల ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అశ్విని ఆటోమొబైల్స్ ప్రైమరీ. ఇక్కడ మామ్నార్‌లో సెకండ్ పాయింట్. చూద్దాం ఎంతవరకైతే వస్తదో చూసి ఇది జేయొచ్చు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నా బ్యాటరీ అయితే 100% ఉంది. ఇక్కడ చూడొచ్చు. 100% ఉంది టోటల్‌గా. చూడొచ్చు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఎళ్తది, ఎంత లేదనేది జెన్యూన్‌గా మీకు చూపిస్తాను. మేమిద్దరం ఎళ్తున్నాము. నేను, మా వైఫు. ఇంకా అలాగే ఒక టీవీ 32 ఇంచ్ టీవీ కూడా తీసుకెళ్తున్నాను. చూద్దాం ఎంతవరకైతే రేంజ్ వస్తదో స్మాల్ బ్యాగ్. ఇంగ వెయిట్ పడిన కొద్దీ ఛార్జింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటది. ఈరోజు చెక్ చేద్దాం ఎంతొస్తదో. రియల్ రేంజ్, ట్రూ రేంజ్ 70,000 ప్లస్ తిరిగినంక. నేను తీసుకొని 1 ½ ఇయర్ పైనయితుంది. వచ్చేటప్పుడు ఈ దారిలో ఈ కార్‌ని చూసి పరేషాన్ అయ్యా. ఆ డివైడర్‌కి గుద్దుకొని ఆ వాటర్‌లో పడ్డది. ఎగిరి పడినట్టుంది. చూసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేనైతే ఇంటి దగ్గర నుంచి 3:30కైతే బయలుదేరాము. నేను, మా వైఫు ఇంకా ఒక 2 బ్యాగులు, ఒక టీవీ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే చూద్దాం ఆడికెళ్ళే వరకి ఏ టైం అయితదో. నేను జర్నీ చేసేటప్పుడు రేంజ్ వస్తదా లేదా అనేది తెలవది. లాస్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడైతే రేంజ్ రాలేదు. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రియల్‌గా వస్తదా లేదా మీకు కూడా తెలుస్తది. ఆఫ్టర్ 72,000 తర్వాత ఇది రేంజ్ ఇస్తదా లేదా అనేది నాకు కూడా తెలీదు. నేను కూడా ఇప్పుడే ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. సరే చూద్దాం వస్తదా లేదా. మనకి రేంజ్ రావాలంటే ఏం లేదు. తక్కువ స్పీడ్‌లో వెళ్ళిపోవాలి రేంజ్ వస్తది. ఇది నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన ర్యాపిడో చేసేటప్పుడు కూడా. చూద్దాం ఇప్పుడు కూడా తక్కువ స్పీడ్‌లో 40, 50 లోపే వెళ్తాను. చూద్దాం వస్తదా రాదా అనేది. మనమైతే ఇప్పుడు రాయకల్ టోల్ ప్లాజా దగ్గరికైతే చేరుకున్నాము. ఇక్కడ నుంచి జడ్చర్ల దగ్గర దగ్గర ఒక 35 కిలోమీటర్స్ పైనే ఉండొచ్చు. అయితే చూద్దాం జడ్చర్లకి వెళ్ళాక. ఇక్కడ ఇంకా 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది జడ్చర్ల. ఇంకా నా దాంట్లో వచ్చేసి 34 km ఇంకా వెళ్తుంది. 37% ఛార్జింగ్ ఉంది. నేనే షాక్ అవుతున్నా ఇంత మంచి రేంజ్ వస్తుందా అని. దీనికి కారణం నేను 40, 45, 50 లోపే వెళ్తున్నా. అందుకోసమే అంత వస్తుంది. ఇంకా డౌన్ ఉంది కాబట్టి కొద్దిగా 50 దాటింది. నేను చెప్తున్న దానికి దీనికి ఏ సంబంధం లేదని అనుకుంటున్నాను. నేను చాలా తక్కువ స్పీడ్ లో వచ్చాను. డౌన్ ఉంది కాబట్టి 50, 55 కూడా వెళ్తుంది డౌన్ లో, స్లోప్ లో. ఇప్పుడైతే ఇంత ఛార్జింగ్ ఉంది. మనం మాట్లాడికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ జడ్చర్లలో అయితే ఛార్జింగ్ పెట్టుకోలేము. ఎందుకంటే వస్తుంది. మాడ్నార్లో పెట్టుకుందాం. డబల్ డబల్ ఆగడేందుకు. మాడ్నార్లో పెట్టేసుకుందాం ఇక. మాబ్నార్ చేరుకున్నాము. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర ఛార్జింగ్ పెడదాము. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వస్తే 17 km ఇంకా వెళ్తుంది. 20% ఛార్జింగ్ ఉంది. 90 కిలోమీటర్స్ వచ్చాను. నా బండి ఇంత రేంజ్ ఇస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం జడ్చర్లోనే ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ ఛార్జర్ లేకుండే వేరే వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్లో తీసుకొని వచ్చాను. ఇప్పుడు మాత్రం అక్కడ ఛార్జర్లు ఉన్నాయి కానీ అక్కడ ఛార్జింగ్ అయిపోలేదు. మాబ్నార్కి వచ్చినా కూడా ఇంకా 17 km మిగిలి ఉందంటే ఈజ్ గ్రేట్. ఇంత లోడ్ వేసుకొని వచ్చాం చూడండి ఒకసారి. బండి ఛార్జింగ్ ఎక్కే వరకు మా వైఫ్ కొనుగోలు తింటాను ఇప్పించిన తింటుంది. తీసుకది తీసుకో ఎగ్గి ప్లేట్ ఆనియన్ ఆనియన్ మన వెహికల్ అయితే ఛార్జింగ్ కంప్లీట్ అయింది. ఇంకా మనం రిటర్న్ జర్నీ మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి 80% ఉంటే 78 కిలోమీటర్స్ వస్తుంది. ఇంతకుముందు చాలా ఎక్కువ వచ్చేది, 82 వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదు. మేము వెళ్ళేసరికి ఈ టైం 8 అవుతుంది, 7 అవుతుంది దగ్గర దగ్గర. ఎందుకు ఇలా అయిందంటే
మేము ముందు చార్జర్ ఉంది వర్క్ చేస్తుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు. అక్కడికి వెళ్ళాక ఆడ పోయి పెట్టి 1/2 అవర్ మేము తినడానికి అది టైం పాస్ చేసే వరకు ఇది 1% కూడా ఛార్జింగ్ ఎక్కలేదు. ఆ తర్వాత పక్కన షాప్ అయినా చెప్తాడు ఆ చార్జర్ ఖరాబ్ ఉంది అని. మళ్ళీ ఆ నుంచి వచ్చి మొదటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టుకునేసరికి ఈ టైం అయింది వెళ్ళడానికి. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో లేదా ఆ రేంజ్ వస్తుందో లేదో చూద్దాం. ఇంకోటి అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసిన తర్వాత రేంజ్ అనేది చాలా తక్కువైంది. 70,000 ప్లస్ తిరిగినాక నాకు కిలోమీటర్స్ తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి ఆడ 80% ఉండే, 78 ఉండే, 800 మీటర్స్ కూడా వచ్చినాము, ఆ లోపే 1% తగ్గిపోయింది. రెగ్యులర్గా అయితే వచ్చినాం. ఇప్పుడైతే ఇంకా మనకి ఇంత ఛార్జింగ్ మిగిలి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఇదే జక్లియర్. ఇప్పుడు 34% ఉంది కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ 10% ఉండేది ఇక్కడ నుంచి. అయినా కూడా ఊరికి వెళ్ళలేదు. చెరుగట్ట మీద అవన్నీ ఎదురు ఉంటాయి కాబట్టి అసలు ఊరికి వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం ఒక అద్భుతం జరిగింది. ఎందుకు ఇలా వచ్చిందో నాకైతే తెలీదు. రేంజ్ అయితే చాలా మంచిగా వచ్చింది. బహుశా నేను 40-50 మధ్యలో వచ్చాను కాబట్టి అందుకే రేంజ్ ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మా ఊరు వచ్చేసాం. ఇక్కడ కొత్తగా షాప్ అయినట్టుంది, మంగళ షాప్ అయింది రోయ్ కొత్తగా. ఇది మనకు తెలీదు, ఇప్పుడే చూస్తున్నా. ఎన్నెన్నో కొత్తవి జరిగినాయి. ఆ ఊరిని చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చి చూస్తుంటే కొత్తగా కనబడుతుంటే సర్ప్రైజ్ అయినట్టు అయింది కదా. మన ఊరికి వచ్చేసాం. ఇంక ఇప్పుడు మన ఇంటికి వస్తాం. బస్ స్టాండ్ లోనే మన ఇల్లు ఉంటది. ఇంకా సూపర్ అయితే. ఫిష్ ఈయన పోతున్నాం, మా వాడు ఫిష్, మేము చేప అంటాం. మన ఉంది ఇదే మా ఊరు. ఇదే నేను ఒకప్పుడు పెట్టిన హోటల్, మా తమ్ముని హోటల్. చాలా కాలం తర్వాత పిల్లల్ని చూస్తే మనం అక్కడ పడిన కష్టాన్ని మొత్తం వాళ్ళని చూసిన తడివే మొత్తం మర్చిపోతామంటారు కదా, అది నిజమేనండి. నిజంగా మర్చిపోతాం వాళ్ళని చూస్తే. ప్రేమ్ మెల్లగా మెల్లగా మెల్లగా. ఎప్పుడే చెయ్యి చెయ్యి. నీకోసం టీవీ తెచ్చిన చూడు. అమ్మ అవతలుంది. ఏం తెచ్చిండే? ఇంకేం తెచ్చిలేని. పండ్లు ఉన్నాయి, తీసుకొని పో ఇంట్లోకి వస్తా. ఇప్పుడు చూడండి, మనం ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా మనకి 33% ఛార్జింగ్ ఉంది. 29 కిలోమీటర్లు వెళ్తుంది. నాకు అక్కడ చూసింది మాత్రం చాలా ఘోరంగా. నాన్ స్టాప్గా వచ్చిన అక్కడనేమో 78 కిలోమీటర్సే చూపించింది. ఊరికి వెళ్తానా లేదా అని చెప్పేసి బెదురుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఊరికి వచ్చినాక నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇన్ని కిలోమీటర్లు బాకీ ఉంది. నేనే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఘోరంగా ఇదయింది. అసలు ఊరు కూడా రాలే, డౌట్ తోటి వచ్చిన. ఈరోజు మాత్రం తొందరగానే వచ్చేసినాం. ఇన్ని కిలోమీటర్లు మిగిలింది. ఇంకా నన్ను సర్ప్రైజ్ చేసింది ఆ వెహికల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి.